భారతీయులే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది రాబోయేటటువంటి రోజుల్లో. ఎందుకయ్యా అంటే ఇప్పుడు క్రమంగా భారతీయుల్ని టార్గెట్ చేసేటటువంటి వ్యవహారం పెరుగుతుంది. ఇంకా ఇంకా ఇప్పుడు మనం టాప్ 3కి వెళ్తున్నాం ఫైనాన్షియల్. అదే అమెరికాకి నచ్చట్లేదు. చైనాతో కలిపి మన మీద నాటకం ఆడితే మనం అదే చైనాతో అమెరికా మీద నాటకం మన కథ మనము నడుపుతున్నాం. రాబోయే రోజుల్లో డీప్ స్టేట్ చాలా రచ్చ చేస్తుంది, చాలా రాజకీయ ఉద్దేశాలు సృష్టిస్తుంది, వివాదాలు సృష్టిస్తుంది, మత ఉద్రిక్తతలు సృష్టిస్తుంది, ప్రాంతీయ ఉద్రిక్తతలు సృష్టిస్తుంది, భాష ఉద్రిక్తతలు సృష్టిస్తుంది, ప్రజల మధ్య విచ్ఛిన్న భావజాలాన్ని వ్యాప్తి చేసే విధంగా చేసుకొస్తారు, ప్రతిపక్షాలను ప్రోత్సహిస్తారు, అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తారు, పాకిస్తాన్తో ఇబ్బంది పెట్టిస్తారు, అట్లాగే చైనా చేత ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తారు. రకరకాల కథలు నడవబోతున్నాయి. రాబోయే 5 ఏళ్ళు భారతదేశపు ప్రజలు సిన్సియర్గా మన ప్రభుత్వం మన కోసమే చేస్తుంది అన్నటువంటి రూట్లో ఆలోచించాలి. ఎందుకయ్యా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు దెబ్బపడుతున్నాయి. డాలర్ని పక్కన పెట్టేసి మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ శరవేగంగా నడుస్తున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వీసా వ్యవహారాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మాస్టర్ కార్డులను పక్కన పెట్టేసి మనం మనదైనటువంటి రూపే కార్డులు మూవ్ అవుతున్నాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎంతోమంది గూగుల్ పే లాంటి వాటిని పక్కన పెట్టేసి మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ని శరవేగంగా నడిపించుకొస్తున్నాం. ఇవి ఈవెన్ అమెరికా లావాదేవీల కంటే ఎక్కువ నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. అట్లాగే ఇప్పుడు ఈమెయిల్స్ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా సొంత వాటిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఉన్నారు. అరట్ట ఇలాంటిదే దానికి సజీవ సాక్ష్యం. ఇవన్నీ జరిగితే వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. అంటే అప్పుడు అమెరికా మైనస్ అవుతుంది. కాబట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే చైనా అమెరికా చేతులు కలిపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే 1, 2 స్థానాల్లో ఉన్నవాళ్ళు 4వ స్థానంలోని 3వ స్థానానికి వస్తున్నటువంటి భారత్, ఇప్పటిదాకా 3, 4 స్థానాల్లోని జపాన్, జర్మనీ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. బట్ భారత ఎదుగుదల అన్నది వీళ్ళకి అతిపెద్ద భవిష్యత్ థ్రెట్. అందుకోసం బాగా ఇబ్బంది పెడతారు. ప్రిపేర్డ్గా ఉండాలి.